మరొక మొక్క జమ్మి చెట్టు. సనాతన ధర్మంలో జమ్మి మొక్క చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణించబడుతుంది. మనందరికీ తెలుసు కూడా. శనీశ్వరుడికి ఇష్టమైన చెట్టు కూడా ఈ జమ్మి చెట్టు. ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వలన ఆ శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. శని దోషం తొలగిపోయి అశుభాల నుంచి ఉపశమనాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా జాతకంలో సూర్యగ్రహం స్థానం కూడా బలపడుతుంది కూడా. జమ్మి చెట్టును నాటడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం మెండుగా లభించడంతో పాటు ఆ సూర్యగ్రహం కూడా బలపడుతుంది మన యొక్క జాతకంలో. కాబట్టి భక్తులందరూ కూడా జమ్మి చెట్టును నాటడం అనేది ఎంతో మంచిది కూడా. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రంలో జమ్మి ఆకులను సంపదకు చిహ్నంగా కూడా భావిస్తారు. జమ్మి మొక్క ఒక్క శనీశ్వరుడికి మాత్రమే కాదు, ఆ పరమేశ్వరుడికి కూడా చాలా ప్రియమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో సంపద, వ్యాపారంలో పురోగతి కావాలి అంటే ప్రతి ఒక్క భక్తుడు రోహిణీ కార్తె సమయంలో ఆ జమ్మి మొక్కను నాటాలి. ఇలా చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనపైన ఉంటాయి.